హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఒక శాసనసభ్యురాలుగానే కాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఇది ఈరోజు ఏబిఎన్ మీద జరిగిన దాడి పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవాలు వెలుగు తీసుకొచ్చే మీడియాల మీద, మీడియా సంస్థల మీద దాడి చేయడం అన్నది వైసీపీ నాయకులకి వెన్నతో పెట్టిన మిథ్య అన్నది చరిత్ర చెప్తూనే ఉంది. 18 సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఏ రోజైనా ఒక్కరోజు కూడా వాస్తవాలు రాయకుండా అబద్ధాల్ని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా వక్రీకరించే సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి, వాళ్ళ యాజమాన్యానికి ఈరోజు నిజాలని నిర్భయంగా ప్రజల ముందు తీసుకురావడాన్ని సహించలేక చేసిన దాడి ఇది. ముఖ్యంగా అబద్ధాలతో, అర్ధసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం వాస్తవం అన్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఘోరాతి ఘోరమైన రాతలు ఏంటంటే, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా ముఖ్యంగా వైసీపీ నేతలు గత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తెలుగుదేశం నాయకుల మీద, ముఖ్యంగా మాలాంటి మహిళా నాయకురాల మీద మీరు రాయించిన రాతలు కనీసం కుటుంబ సభ్యులతో కలిసి కూడా చదవలేనంత నీచమైన రాతలు. మరి అలాంటి రాతలు రాయించిన మీ సాక్షి పత్రికని మేమేం చేయాలన్నది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా నిలిచి ప్రజలకి అండగా నిలబడేటువంటి మీడియా సంస్థల మీద దాడులకు పాల్పడడం అన్నది వైసీపీ నేతల, వైసీపీ పార్టీ తాలూకా దిగజారుడు రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో నిజాలని నిర్భయంగా రాసే పత్రికల మీద ఎలాంటి దాడులు చేశారో గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీలో జరిగే ప్రతి ఒక్కటికి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారికి సహకరించే 4-5 ఛానల్స్ని మాత్రమే లోపలికి తీసుకొని నిజాలని ప్రజలకి తెలియజేసేటువంటి ఎన్నో ఛానల్స్ని, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ అలాంటి నిజాలు చెప్పే ఛానల్స్ని బ్యాన్ చేసి ఒక అసెంబ్లీ వార్తలనే కాదు, కనీసం ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ వార్తలను వెళ్ళనీయకుండా ఆ ఛానల్స్ని పూర్తిగా అణగదొక్కిన సంగతి గత 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి నిజాలు తెలియకూడదు, వారు చెప్పినవే చేసినవే అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు ఎలాగైతే అటువంటి రాజకీయాలు చేశారో ఈరోజు ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోపెట్టిన సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు తానా అంటే తందానా అనే ఆ మతి లేని నాయకులతోని ఈరోజు ఇలాంటి దాడులు చేయిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. ఇక ఇదన్నిటికీ దేనికి కారణమంటే అమరావతికి ఈరోజు చట్టబద్ధత వచ్చేసింది. అది భరించలేక ప్రజల తాలూకా డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు దాడులు. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఈరోజు బాధగా ఉంది. అంటే అధికారం పోయినా కూడా ఇలాంటి దాడులు చేయడం ద్వారా రోజు రోజుకి వైసీపీ నాయకులు వారు ఎంత నీచానికి దిగజారుతున్నారో ప్రజలకి ఈ సందర్భంగా ఒక్కసారి అర్థం అవ్వాలి కూడా. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజా రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకి ఇలా పాల్పడడం ఇది వైసీపీ సంస్కృతి. ప్రజా రాజధాని అమరావతి చట్ట పద్ధతి గురించి ఈరోజు మొత్తం రాష్ట్రం, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈరోజు పండుగలు చేస్తుంటే అమరావతి మీద తన కసిని, పగని, కుట్రని ఈరోజు ఈ విధంగా అమరావతి గురించి నిజాలు చెప్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, అలాగే ఆ పత్రికా యాజమాన్యం మీద, వారి తాలూకా ఆస్తుల మీద దాడులు చేయడం అనేది ఎంత హేయమైన చర్యో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి 5 సంవత్సరాలు మన అధికారం కట్టబెట్టాం. వారికి నచ్చని వాళ్ళు ఇటు ప్రజలైనా, పత్రికలైనా,
ఎవరైనా సరే వాటి మీద దాడులకి పాల్పడి వాళ్ళ ఆస్తుల్ని పాడు చేసి, వీలైతే ఎంతమంది ప్రాణాలని జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద కోట చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి. 5 సంవత్సరాల అరాచక పాలన అధికారంలో, ఈరోజు అధికారంలోంచి తీసేసినా కూడా వీళ్ళ బుద్ధులు మారవు. ఈ వైసీపీ డిఎన్ఏలోనే ఉంది దాడులు ప్రజల మీద, వీలైతే అరాచకాలు.